వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్ షాప్. ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎంఎం కొండయ్య యాదవ్ మండిపడ్డారు. కేజ్రీవాల్ కు బిగ్ షాక్. బీజేపీలో చేరిన కీలక నేత. ఆర్జీవీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్. ఏ క్షణమైన అరెస్ట్. రాజకీయాలకు గుడ్ బై. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన. హైదరాబాద్ లో ఐటీ దాడులు. రైతు పొలంలో పనులు చేస్తుండగా బయటపడిన రికార్డులో వేట మొదలుపెట్టిన పుష్ప. ట్రైలర్ విధ్వంసం మామూలుగా లేదు. కడప గడ్డపై కాలు మోపనున్న గ్లోబల్ స్టార్. ఫ్యాన్స్ కి ఊహించని ఫీస్ట్. బెంగళూరు కెప్టెన్ మెటీరియల్స్ వీళ్లే. మెగా వేలంలో 5గురిపై కన్నేసిన ఆర్సీబీ. బెంగళూరు గేట్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో జరగనున్న వర్క్ షాప్ హాజరు కానున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, పాదయాత్ర ప్రముఖ్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు, డిసెంబర్ మొదటి వారంలో పాదయాత్రలకు ప్లాన్ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాన్ని ఎండగట్టేందుకు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న బీజేపీ చేయబట్టబోయే పాదయాత్రపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కౌంటర్ గా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్న బీజేపీ పార్టీ. మండల ఎలక్షన్ సంబంధించినటువంటి మండల అధ్యక్షుల ఎన్నిక, ఇతర కార్యవర్గ సభ్యుల ఎన్నిక కూడా జరపాలి. ఆ తర్వాత జిల్లా యొక్క ఎలక్షన్స్ కూడా జరపాలి. అవన్నీ కూడా ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో జరగనున్నటువంటి పార్టీ సంస్థాగత సమావేశంలో ఆ యొక్క మండల ఎన్నికలు, జిల్లా ఎన్నికల డేటు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది పోలింగ్ బూత్ సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అది ఈ నెల చివరి వరకు కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి పోలింగ్ బూత్ కమిటీలు రిజిస్టర్స్ పూర్తయిపోయి పోలింగ్ బూత్ యొక్క ఎన్నికలు పూర్తి చేస్తే మనకు మండల ఎలక్షన్స్ కానీ జిల్లా ఎలక్షన్స్ కానీ చాలా సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టమంతా కూడా ఇప్పుడే ఉంటుంది. ఎందుకంటే మనకు అయినటువంటి సభ్యత్వం అంతా కూడా పోలింగ్లో బూత్ వారిగా రిజిస్టర్స్ తయారు చేయడము ప్రధానమైనటువంటి పని.
అది అయిన తర్వాత రిజిస్టర్స్ అన్ని కూడా మండల రిటర్నింగ్ అధికారితోటి వెరిఫికేషన్ చేయించుకొని అనుమతి తీసుకోవడము రెండో పని. మూడోది, అన్ని మండల కమిటీలు ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి ఎంతైతే సభ్యులయ్యారో వాళ్ళందరికీ నోటీసులు పంపించి ఫలానా రోజు ఈ యొక్క పోలింగ్ బూత్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరందరూ రావాల్సిందిగా, ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా ఆ యొక్క పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సాధారణ సభ్యులు ఏదైతే రిజిస్టర్లో మనము సభ్యత్వం నమోదు చేసుకొని మండల రిటర్నింగ్ అధికారితో సంతకం పెట్టి తీసుకుంటామో అందులో అయినటువంటి సభ్యులందరికీ కూడా నోటీసులు పంపించి మండల ఎన్నికలు నేర్పాలి. తూతూ మంత్రంగా నడపడానికి లేదు. ఏదో 10 మందిని కూర్చుని మండల పోలింగ్ బూత్ కమిటీ వేయడానికి లేదు. అధికారపూర్వకంగా నోటీసులు పంపించి ఆ యొక్క పోలింగ్ బూత్ ఎన్నికలు నిర్వహించాలి. ఒకసారి ఎన్నికలు పూర్తయిపోతే దాంట్లో కూడా మహిళలు ఉండాలి, పోలింగ్ బూత్ కమిటీలో ఎస్సీ ఎస్టీలు ఉండాలి. కాబట్టి అది కూడా దృష్టి పెట్టుకొని ఆ నియమాలను కూడా మీకు అందరికీ ఇప్పటికే పంపించారు. నేను అవన్నీ కూడా రిపీట్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇకపోతే మన మండల స్థాయిలో వేసే కమిటీలు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సమయం ఇచ్చి తిరగగలుగుతారో, ఎవరైతే అందరినీ కలుపుకొని పోగలుగుతారో, ఎవరైతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆ యొక్క మండలాలలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయగలుగుతారో మీరందరూ పెద్ద మనసుతో ఆలోచన చేసి మండల కమిటీలకు ఇప్పటి నుంచి ఆలోచన చేయండి. మనం అందులో ఏ రకమైనటువంటి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు చూడకుండా మండల కమిటీలు, మండల స్థాయిలో ఉన్నటువంటి మోర్చా కమిటీలు పూర్తి చేయాలి. కాబట్టి ఇవన్నీ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా క్రియాశీలక సభ్యత్వము మండల స్థాయిలో పూర్తి కావాలి. ఈవెన్ మండల ప్రెసిడెంట్ బాధ్యత తీసుకొని పనిచేయాలి. ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ కూడా సాధ్యమైనంత వరకు క్రియాశీలక సభ్యులుగా అర్హత పొందినటువంటి వాళ్ళే వేసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన మండలాలలో ఎవరెవరు క్రియాశీలక సభ్యులుగా ఉండాలో, ఉంటే బాగుంటుందో, పార్టీకి మేలు జరుగుతుందో ఆ రకంగా ఒక 100 మంది పేర్లు మండలాలలో రాసి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం పూర్తి చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ప్లానింగ్ లేకుండా మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించాలని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయాదవ్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎం కొండయాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కొండయ్య యాదవ్తో పాటు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్రావులకు టీడీపీ ఎస్సీఎల్ నాయకులు గజమాలతో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను మాజీ సీఎం జగన్ ఓట్ బ్యాంక్ అని సూచారని, వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు సలగల రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాతని ఉమాయేశ్వరతో పాల్గొన్నారు. నా వాళ్ళు ఎస్సీలు, నా వాళ్ళు బీసీలు అని చెప్పేసి ఎన్నోసారి పగల్బాలు పడికాడు. ఏం చేసావయ్యా మా ఎస్సీలకి? 27 సప్లా నిధులు ఉంటే వాటన్నిటిని ఒక్కటి కూడా రాకుండా చేశావు. అలాగే ఎస్టీలకి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా కట్ చేసావు. ఇవన్నీ ఏం చేసావు? కేవలం నువ్వు బటన్ నొక్కుడు కార్యక్రమానికి తీసుకెళ్ళావు. అలాగే బీసీలకు కూడా దాదాపు 75,000 కోట్ల రూపాయలు నిధులుంటే ఆ నిధులను కూడా దారి మళ్లించావు. ఏమున్నది నీకు మా మీద ప్రేమ? ఫలానా దగ్గర నాకు ప్రేమ ఉందని చెప్పు. నీకు ప్రేమ లేదు. పైపరిచి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నిన్న మేము శాసనసభలో ఉన్నప్పుడు
బడ్జెట్ రూపకల్పన జరిగింది. 4 నెలల కోసమే బడ్జెట్ ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ అన్ని వర్గాలకి ఏం చేయాలని ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఆమ్ ఆద్మీ పార్టీకి నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న గెహ్లోట్ ఈ రోజు బీజేపీలోకి చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నేత ఆ పార్టీని వీడి బీజేపీలోకి చేరడం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఆ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా గెహ్లోట్ రాజీనామా చేశారు. దర్శకుడు ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలకిచ్చింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైంది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవీపై టీడీపీ నేత, మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. తనపై నమోదైన కేసును కొట్టాలని ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆర్జీవీకి గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలనే పిటిషన్ పై ఏపీ హైకోర్టు రామ్ గోపాల్ వర్మకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇకపై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలనేదే తన లక్ష్యం అన్నారు. ఈ రోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమక్షంలో రాజా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో రాజా సింగ్ కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే గత కొన్ని రోజులుగా పార్టీకి పంటి కింద రాయలమన్న రాజా సింగ్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పురుషోత్తం చేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజా సింగ్ మాత్రమే విజయం సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభ పక్ష నేత పదవి ఖాయమని రాజా సింగ్ భావించారు.
కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆ పదవి అప్పగించింది హైకమాండ్. దీంతో అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవీలత ప్రచారంలో ఆయన పాల్గొనలేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లో ఆయన కనిపించడం లేదు. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి నిద్ర కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పక్కన పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతుంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారా హిల్స్ లోని స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు నిర్వహించగా విలువైన భూమిని అమ్మకానికి పెట్టిన సొమ్మును కంపెనీ అధికారులను లెక్కను చూపలేదు. షాద్ నగర్ లో 300 కోట్ల విలువైన భూమిని ఓ కంపెనీకి స్వస్తిక్ రియల్టీ అమ్మింది. కానీ వాటి లావాదేవీకి సంబంధించిన డబ్బును మాత్రం స్వస్తిక్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్ లో చూపించలేదు. ఈ క్రమంలో ఐటీ అధికారులు స్వస్తిక్ గ్రూప్ యాజమానులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు స్వస్తిక్ కంపెనీతో పాటు చేవెళ్ల, షాద్ నగర్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాసంలో ఒక అద్భుతం జరిగింది. అల్లూరు జిల్లాలోని ఓ రైతు పొలంలో శివలింగం బయటపడటంతో భక్తులు పూజలు చేశారు. ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో శివలింగం దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రైతు పొలంలో పనులు చేస్తుండగా శివలింగం బయటపడింది. కొయ్యూరు మండలంలోని రేవల్లు పంచాయతీ కంటారం శివార్లోని బంధుమామిళ్లకు చెందిన వడగం సత్యబాబు రైతుకు చెందిన పొలంలో చిన్న సైజు శివలింగం బయలుపడింది. ఆదివారం రైతు పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఈ శివలింగం బయటపడినట్లు తెలిసింది. అసలే కార్తీక మాసం కావడం, శివలింగం ప్రత్యక్షం కావడంతో భక్తులు తన్మయత్వంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2 భారీ అంచనాల మధ్య ఆదివారం విడుదలైన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నవంబర్ 15న బీహార్లోని పాట్నాలో నిర్వహించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ వేడుకకు భారీ స్థాయిలో ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో అటు నార్త్ లో బన్నీ మేనియా క్రేజ్ కు మరింత పెంచింది. ఇదిలా ఉండటం ఇప్పటికే తెలుగులో ట్రైలర్ రికార్డును బ్రేక్ చేస్తుంది. కేవలం 15 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఆ రికార్డులు మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ మీద ఉండేది. ఈ ట్రైలర్ కు 38 మిలియన్ వ్యూస్ రాగా ఇప్పుడు పుష్ప 2 కి మాత్రం 15 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ రికార్డ్స్ బ్రేక్ చేసింది పుష్ప 2 ట్రైలర్. మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ రికార్డ్స్ బ్రేక్ చేసింది పుష్ప 2 ట్రైలర్. ఇక 24 గంటల్లో ఈ ట్రైలర్ మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా తెలుస్తుంది. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ వేళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప టూర్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతుంది. కడప పెద్ద దర్గాను దర్శించుకోబోతున్న చెర్రీ ఆ తర్వాత ఉరుసు ఉత్సవాలకు హాజరవుతారు. అమీన్పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు రామ్ చరణ్. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈవినింగ్ 6:30కు కడపలో ల్యాండ్ అవుతారు చరణ్. కడప ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ ప్లేస్ వరకు భారీగా ర్యాలీ వెళ్తున్నారు. రామ్ చరణ్ వస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఈవెంట్ నిర్వాహకులు. చరణ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. గజల్ ఈవెంట్స్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ పదవి నుంచి ఫాఫ్ డూప్లెసిస్ రిలీజ్ అయిన తర్వాతే మళ్లీ విరాట్ కోహ్లీ పేరు తెరపైకి వచ్చింది. గతంలో 143 మ్యాచ్ల్లో జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ పేరు కెప్టెన్స్ రేస్ లో ముందుంది. ఈ సమయంలో ఆర్సీబీ జట్టు 66 మ్యాచ్లను విజయం సాధించగా 70 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 3 మ్యాచ్లు టై కాగా 4 మ్యాచ్ల్లో ఫలితం లేదు. కోహ్లీ చాలా కాలం పాటు జట్టుకు సారథ్యం వహించాడు, కానీ ఎన్నటికీ ఛాంపియన్ గా చేయలేకపోయాడు. 2016లో బెంగళూరు జట్టు ఫైనల్ కు చేరుకుంది, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు కెప్టెన్ గా మారితే టైటిల్ గెలుస్తాడా లేదనేది చూడాలి. లక్నో సూపర్ జైంట్స్ విడుదల చేసిన కేఎల్ రాహుల్ ఆర్సీబీ కెప్టెన్సీకి బలమైన పోటీదారుగా నిలిచాడు. విరాట్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రాహుల్ కర్ణాటకకు చెందినవాడు. ఇంతకు ముందు కూడా ఆర్సీబీ తరపున ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో అతను బెంగళూరు తిరిగి రావచ్చని భావిస్తున్నారు. రాహుల్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్లకు కెప్టెన్ గా ఉన్నాడు. అతను 3 సీజన్లో 2 సీజన్లో లక్నోను ప్లే ఆఫ్స్ కు తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విడుదలైన రిషబ్ పంత్ చాలా జట్ల జాబితాలో చేరాడు. అతను ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా కూడా మారొచ్చు. పంత్ దూకుడు నాయకత్వం జట్టులో కొత్త శక్తిని నింపగలడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో కెప్టెన్ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే పంత్ను కొనుగోలు చేయడం ఆర్సీబీకి అంత సులభం కాదు. వేలంలో అతని కోసం చాలా జట్లు పోటీ పడ్డాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ వద్ద 110 కోట్ల రూపాయలు ఉండడంతో గరిష్ట ధర చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఆర్సీబీ కెప్టెన్ గా పోటీ పడుతున్న వారిలో ఒకరు. వార్నర్ కు ఐపీఎల్ లో సుదీర్ఘకాలం కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా నిలిపాడు. ఇది కాకుండా అతను
T20 ఫార్మాట్ ను బాగా అర్థం చేసుకున్నాడు. భారత ఆటగాళ్లతో వార్నర్ అనుబంధం కూడా అద్భుతంగా ఉంది. ఇన్నాళ్ళు ఫామ్ తో సతమవుతున్న వార్నర్ కు చిన్నస్వామి స్టేడియం కంటే మెరుగైన మైదానం మరొకటి ఉండదు. అతను ఇక్కడ పరుగుల వర్షం కురిపించగలడు. ఓపెనింగ్ లో విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతాలు చేయగలడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్ షాప్. ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎంఎం కొండయ్య యాదవ్ మండిపడ్డారు. కేజ్రీవాల్ కు బిగ్ షాక్. బీజేపీలో చేరిన కీలక నేత. ఆర్జీవీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్. ఏ క్షణమైన అరెస్ట్. రాజకీయాలకు గుడ్ బై. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన. హైదరాబాద్ లో ఐటీ దాడులు. రైతు పొలంలో పనులు చేస్తుండగా బయటపడిన రికార్డులో వేట మొదలుపెట్టిన పుష్ప ట్రైలర్ విధ్వంసం మామూలుగా లేదు. కడప గడ్డపై కాలు మోపనున్న గ్లోబల్ స్టార్. ఫ్యాన్స్ కి ఊహించని ఫీస్ట్. బెంగళూరు కెప్టెన్ మెటీరియల్స్ వీళ్ళే. మెగా వేలంలో 5గురిపై కన్నేసిన ఆర్సీబీ. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.